నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈ రోజు అయితే మాత్రం మీకు మెంతి కూర సాగు గురించి అయితే మాత్రం వీడియో అయితే చేయాలనుకున్నా. మనతో పాటు దమయంతి బాబు గారు ఉన్నారు. ఇదైతే మాత్రం విజయవాడకి అతి సమీపంలో ఉన్నటువంటి వేరే అసలు ఎన్నాళ్ళ నుంచి ఈ మెంతి సాగు చేస్తారు, అసలు ఈ మెంతి సాగు ఏ వాటికి ఉపయోగపడుతుంది, అసలు ఎలా పండిస్తారు అనేది చాలా మంది చాలా డౌట్లు అయితే ఉంటాయి. దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో క్లుప్తంగా అయితే దాని ఉద్దేశంతో ఈ రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సింబల్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. నమస్కారం. నమస్కారం అండి సార్. అసలు ఈ మెంతి కూర అనేది మనం చూస్తూ ఉంటాం, అలాగే మార్కెట్లో మేమంతా కూడా చూస్తే ఇలా చిన్న చిన్న కట్టలుగా ఉంటుంది. దీన్ని మెంతి కూర అంటారండి. మెంతి కూర అంటే మెంతులు అంటే ఏదో వండుకునే వాటిలో వేసుకునే మెంతులేనా? అయ్యే మెంతులు కాకపోతే ఇత్తనాలు సపరేట్గా ఉంటాయి. ఓకే, ఇత్తనాలకు వేరే ఉంటాయి. అసలు ఒకవేళ ఇంకా కొన్నాళ్ళు ఉంటే వీటిలో నుంచి ఇత్తనాలు వస్తాయి. ఓకే, అసలు ముందు ఈ మెంతి సాగు అనేది ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు మీరు? ఇది నేనైతే 2 సంవత్సరాలు పెడుతున్నా. 10 సంవత్సరం నుంచి 2 సంవత్సరం. ఓకే, మా వాళ్ళు మా బాబాయిలు 10 సంవత్సరాలు పెడుతున్నారు. ఓకే, చూసి నేను పెట్టుకుంటాను నేర్చుకున్నాను. ఏంటంటే మనం ఏంటంటే ఒకళ్ళకి పని పోకుండా రైతు వారికి పని చేసుకొని భార్య బిడ్డలు ఇంట్లో జరుగుబాటుగా చదువుకుంటా రోజుకొచ్చి మనము 2,500 కూర బీకెళ్తాం. ఖర్చులు పోయి రోజుకి వచ్చి 1200-1300 అలా మిగులుతాయి. ఇప్పుడు మెంతి కూర అనేది మీరు ఎన్ని సెంట్లో పోసారు? సెంటుకి వచ్చి 3 మళ్ళు పడతాయి. ఇలాగా సెంటుకి వచ్చి 3 మళ్ళు పడతాయి. ఇప్పుడు ఒకే రోజు ఇత్తనం మోసుకుంటారా? మళ్ళీ పోస్తాం. ఇప్పుడు ముందు అసలు ఈ మెంతులను విత్తుకునే ముందు మీరు ఎలా రెడీ చేసుకుంటారు భూమిని? భూమి ఎదుకోండి, ఇక్కడ మన మామూలుగా భూమి ఉందా, పారతో దున్నిస్తాం. ఓకే, దున్నించిన తర్వాత దాన్ని మనం పారతో తిరగేసుకుంటాం. మళ్ళీ పారతో తిరగేసుకొని ఇత్తనాలు జిమ్మేసి చేతితో జిమ్ముకుంటాం. మడికి ఎన్ని ఇత్తనాలు పోసారు? మడికి వచ్చి ఇదిగో ఒక మడికి వచ్చి 5 కిలోలు ఇత్తనాలు. 5 కేజీలు? 5 కేజీలు మనం. ఓకే, 5 కేజీలు పోసుకొని ఓకే మనం దానికి మట్టి కమ్ముతారు. పైన ఉంటాయా? దాంతో ఉంటది పల్లగూర. దాంతో లాగి కర్ర పెట్టి సరి చేసి నీళ్లు పట్టేసి కప్పేస్తాం. ఓకే, కప్పేసినాక 4 రోజులు మొలకొచ్చింది. 4 రోజులకి 3 రోజులకు మొలకొచ్చింది. 3 రోజులు మొలకొస్తాయి. 3-4 రోజులు. 5 రోజులు కప్పు తీస్తాం. ఓకే, 5 రోజులు కప్పు తీసినాక ఇక డైలీ పెట్టుకుంటాం. డైలీ పెట్టాలి. డైలీ రోజుకి వచ్చి 20 బిందెలు 10 బిందెలు పోయాలి నీళ్లు. ఇది మన మోటార్ ఉంది కాబట్టి గొతికి పట్టుకొని బకెట్లతో డబ్బాలతో డబ్బా చూడండి డ్యామేజ్ అయిపోదు. మన వర్షంలో జలంలో పడిచింది. అట్లా పోసుకుంటా 10 రోజులు పీకుడికి వచ్చింది. 10 రోజులు పీకుడు వచ్చింది. దీనికి ముందు మీరు చాలా మంది పిండి వేయటం కానీ అలాంటి దీనికి పిండి కానీ పై ముందు ఏమి ఉండదు. నేచురల్ పంట, నేచురల్ ఫుల్ ఆర్గానిక్. మంచి ఫుల్ ఆర్గానిక్. ముందు ఉండదు, ఏముండదు. షుగర్ కి మంచిది. షుగర్ దీన్ని ఎక్కువ మెంతి కూర అనేది దేంట్లో వాడుకుంటా ఉంటారు సార్? టౌన్ లో మన పల్లెటూరులో అయితే ఎక్కువ పప్పులు వేస్తారు. అవును, పప్పులు వేస్తారు. మార్కెట్ లో పప్పులు వేస్తారు. ఓకే, టౌన్ లో అయితే ఏంటారంటే ఇప్పుడు చికెన్లు మటన్లు వాటిలో కూడా వేస్తున్నారంట. మేము చికెన్ లో ఒకసారి వేసాం, బాగుంది. మీరు ఒక కట్ట అనేది ఇంత చిన్నగా కడుతున్నారు కదా, ఇప్పుడు ఈ కట్ట అనేది ఇప్పుడు ఎంత పడుతుంది మార్కెట్ లో? మనం అమ్ముకునేది ₹1 అమ్ముతాం. ఇక అది ఎంతగా వాళ్ళు ఏం చేస్తారంటే 10కి 5 కట్టలు 4 కట్టలు అమ్ముకునే వాళ్ళు 5 కట్టల 4-5 ఇస్తారు 10కి ఇట్లా. ఇప్పుడు మీరు చూస్తే చిన్న మడి ఎన్ని కట్టలు అవుతుంది? ఇది ఒక మడికి వచ్చి 4,000 కట్టలు అయింది. 4,000 కట్టలు. ఓకే, 4,000 కట్టలు అంటే మీరు రోజుకి ఎన్ని కట్టలు కోసుకుంటారు? రోజుకి వచ్చి 2,500 అలా బిగుతాం. 2,500. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు చిన్న చిన్న మళ్ళు పోసుకుని మీ ఇద్దరే పీక్కునే బదులు ఒక ఎకరం వేసేసి ఒక 10 మందిని పెట్టేసి పీకేసి మార్కెట్లు. ఎందుకని దీనికి మార్కెట్ కొరత ఏమైనా ఉందా? కొరత కాదు, ఇది ఎక్కువ వాటర్ కదా. ఓకే, తక్కువ. ఓకే, ఎక్స్పోర్ట్ లేదా? ఇది ఎక్స్పోర్ట్ ఉండదు కదా. ఇది ఎక్స్పోర్ట్ ఉండదు కదా. ఇది 2 రోజులకే ఉంటది, దూరం ఉండదు. నిల్వ ఉండేటటువంటి ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటది. ఫ్రిడ్జ్ లో పెడితే మనం వారమైన ఉంటది. ఓకే, ఫ్రిడ్జ్ లో పెడతానే మనం తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్ లో పెట్టలేం. అవునుగా. అది ఇప్పుడు దీన్ని చూస్తున్నాం కదా, ఈ మెంతి ఏ దేంట్లో అయినా డిసీజెస్ లేకపోతే ఉంటది. మీరు 10 సంవత్సరం వేస్తారు ఈ మెంతి కూర? నేను 2 సంవత్సరాలు చేస్తున్నది. 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మరి ఇంకో డౌట్ ఇందని మీరు చెప్పారు కదా ఇంత ముందు, ఇప్పుడు వేసిన దాంట్లో వేస్తే ఎందుకని అవ్వదు? అదే ఎందుకని అవ్వదు అంటే మరి దానికి ఈ చూసాం, మేము ట్రై చేశారు. అవ్వదు అంటే ఈ మెంతుల వల్ల మెంతులు కొద్దిగా ఇస్తాం కదా. అవును, ఆ చేదు వల్ల ఇప్పుడు ఈ పీకుతాం కదా. అవును, వర్షం కురిసిన ఈ నీళ్ళు పొరులు ఆ మళ్ళీ పోతే అమ్మడి చచ్చిపోతా ఉండదు. ఓకే, ఇప్పుడు మనం పెద్ద వర్షం పడి పై నీళ్ళు వచ్చి దీంతో మనం పొరపాటున ఏదన్నా మేము చేస్తాను వర్షం ఉండేది అనుకో, మట్టి అందుకే గట్లు పెట్టేదేమో. పొర్లి పొరపాటు పోయి అనుకో, ఆ నీళ్ళు ఎంత వరకు పోతే అంతవరకు చచ్చిపోద్దాం. మరి వేరే పంటలు వేసినా చచ్చిపోద్ది. మరి వేరే పంట ఏం కాదు, ఓన్లీ మెంతి వేస్తే మళ్ళీ మెంతులు వేస్తే. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ అక్కడక్కడ చనిపోయింది పంట, అది గాలి ఆడకో, లేకపోతే ఒత్తయ్యో, లేకపోతే అక్కడ మనం మామూలు జిమ్మేటప్పుడు భూమిలో గెడ్డ ఉంటే లావు గెడ్డ ఆ గాలాడి సస్తా ఉంటది. అక్కడ వర్షం పడింది, మడి ఉంది, తీసిన తెల్లారు వర్షం పడింది బాగా, చచ్చిపోయింది మా దారి మడి.
అంటే అలా వాటర్ ఎక్కువైనా కానీ ప్రాబ్లమే, వాటర్ లేకపోతే చచ్చిపోతా ఉంటది. మీకు ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుంచి మెంతి సాగు చేసుకుంటున్నారు కదా, ఏమనిపిస్తుంది మెంతి సాగు చేస్తున్నప్పుడు? మీకు ఏదో ఒకటి అనిపించిందిగా, పర్లేదులే పంట వేయడం వల్ల నాకు లాభం ఉంది, లేకపోతే కొంచెం అంటే లాభం అంటే కొంచెం మరీ లాభం అంటే మనకి పసుపు ఉంది, ఒకసారి 1 లక్ష దాకా దానికి కాదు, మన డైలీ కూలీ వారి రోజుకి 10 రూపాయలు. ఓకే, ఒకళ్ళ దగ్గర మన పని చేసుకున్నాం అది. ఓకే, ఇప్పుడు ఈ టైంలో ఎన్నింటికి నుంచి పీకుతున్నారు? మేము 2:30కి వస్తాం, 3ంటికి అమ్ముతాం. ఓకే, చక్కగా 6 దాకా పీకుతాం. ఓకే, నీకు అట్లయితే అన్ని తీసుకెళ్ళి మీరే అమ్మేసుకుంటారా? మనం విజయవాడ కాలేజ్ మాటలు తరగట 3ంటికి వెళ్తాం లేచి. ఓకే, అంటే మేము ఒక్కలం కాదు, మా ఊర్లో 10 మంది ఉన్నాం. ఓకే, 10 మంది కలిసి అంటే ఎవరు కాలో వెళ్ళిపోతాం. అదే వెళ్ళి అక్కడ మార్కెట్ లో పొద్దున్న 3ంటి కాడ నుంచి 6 దాకా బేరం ఉంటది. ఓకే, బేరం చేసుకుంటాం మనం అమ్ముకోవటం. ఓకే, అట్లా అయితే మాత్రం మీ మెంతి సాగు అయితే 2 సంవత్సరాలు చేసినందుకు కొంచెం అయితే పర్లేదు అంటారు. జీవనోపాధికి అన్ని విధాల మెంతి సాగు అంటే మీ ఏరియాలో ఎక్కువ మంది పండించుకోకపోవడం వల్లే తక్కువ మంది పండిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ మంది పండిస్తే తక్కువ డబ్బులు. ఓకే, విజయవాడ రోజు వచ్చి మేము మరి మీరైతే ఇప్పుడు ఈ మెంతులు ఉన్నాయి కదా, ఈ పంటని ఇతరాలుగా మరి పంటగా తీయొచ్చుగా, మరి అవదు. ఎందుకని అవదు? మన ఈ కొన్ని ఏరియాలో అవదు. ఓకే, ఇది ఎక్కువ విత్తనాలు ఎక్కడ పండే మీకు ఏమైనా తెలుసా? ఇదా ఎక్కడ పండుతాయండి మరి? ఓకే, మీరు ఎక్కడ తెచ్చుకుంటారా సీడ్? మనం ఇక్కడ మనకి నూతకలు అమ్ముతారు విత్తనాలు. నూతకలో సీడ్ అమ్ముతారు. తెచ్చేసుకున్న ఎంత పడుతుంది? కేజీ 100 రూపాయలు. కేజీ 100. ఈ మడి ఉందా, కేజీకి ఈ మడికి 5 కేజీలు పోస్తాం. ఓకే, ఇప్పుడు సుమారుకి మీరు ఇప్పుడు 1 సెంట్ పీకుంటారా? ఇది 1 సెంటు పీకుంటాం. ఓకే, సుమారు 1 సెంట్ అంటే మీకు ఎన్ని కట్టలు వచ్చి ఉంటాయి? సెంటు మడికి వచ్చి 4,000 12,000 కట్ట. 12,000 కట్ట. మీకు సుమారు ఎస్టిమేషన్ ఉంటుంది, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చులు సగం పోయి సగం ఉంటాయి. ఇప్పుడు 12,000 6,000 పోయినా 6,000 చాలు అనుకుంటారు. వారానికి మనకు 6,000 మిగులుతాయి. చాలు, మీ కూలి వచ్చినట్టు. ఒకరికంటే మన చేలో ఇదే కాదు, గేదె ఒకటి ఉంది ఇంటికాడ. పిల్లలు పొద్దున్నే కాలేజీకి వెళ్తారు, 2 బీటెక్ చదువుతున్నారు. మనం పండించుకుంటా చేసుకుంటా ఎట్లా జీవనోపాధికి అయితే మీకు చక్కగా దమయంత్ బాబు గారు, మీరైతే ఈ మెంతి సాగు గురించి అయితే మాకు మొత్తం వివరించారనుకుంటున్నాను. ఇదండి ఈరోజు మనం చూస్తున్నాం కదా, దమయంత్ బాబు గారు అయితే మాత్రం మెంతి కూర సాగు చేస్తున్న విధానం, అలాగే ఈ మెంతి కూర ఎలా మార్కెటింగ్ చేసుకున్నారు, పూర్తి విషయాలు అయితే మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన గంట సింబల్ నొక్కుతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.